టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. క్షుద్ర పూజల వ్యాఖ్యలపైన నోటీసులు పంపారు మాజీ మంత్రి హరీష్ రావు. పరువుకు భంగం కలిగించారంటూ హరీష్ రావు ఆరోపించారు. అయితే కాంగ్రెస్ నాయకులు మానసిక పరిస్థితి బాలేదు అంటున్నారు హరీష్ రావు. సో కాంగ్రెస్ నాయకుల యొక్క మానసిక పరిస్థితి బాగోలేక ఇలాంటి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తున్నారనేది హరీష్ రావు వర్షన్. మీడియా, సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇక వ్యాఖ్యలని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి హరీష్ రావు అంటున్నారు. లేదంటే కోర్టులో సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు కూడా వేస్తానని హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే క్షుద్ర పూజల వివాదంలో అద్దంకి, సామ రామ్మోహన్ రెడ్డి కూడా హరీష్ రావు లీగల్ నోటీసులు పంపించగా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే రకమైన లీగల్ నోటీసులు పంపించారు. సో విజువల్స్లో మనం చూడవచ్చు, ఇవే ఆ లీగల్ నోటీసులు. సో అకార్డింగ్ టు దిస్ లీగల్ నోటీస్ ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటి అంటే, హరీష్ రావు చెప్తున్నటువంటి మాటలు ఏంటి అని అంటే, సో ఆ లీగల్ నోటీస్ చాలా క్లియర్గా ఉంది. ఐ ఆమ్ ఇన్స్ట్రక్టెడ్ బై శ్రీ తన్నీరు హరీష్ రావు. ఎవరికి పంపించి టీవీ రమణారావు, ఆయన అడ్వకేట్, హరీష్ రావు తరఫున అడ్వకేట్, ఆయన పంపించినటువంటి డాక్యుమెంట్లో మై క్లయింట్ ఈజ్ ప్రెజెంట్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఫ్రమ్ సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ ఫార్మర్ మినిస్టర్. He is the deputy floor leader of Bharata Rashtra Samiti party in Telangana Legislative Assembly. My client states that you are the MLC and President TPCC. My client has been vocal about the present concerns of the people of Telangana and has been in forefront to address any issue concerning the welfare of people of Telangana. However, a malicious campaign has been carried out by ruling Congress party against the BRS party. To this effect, reckless statements are being made by the members of Congress party aimed at the character assassination of leaders of BRS party. So తెలంగాణ పబ్లిక్ యొక్క అభీష్టం మేరకు తెలంగాణ పబ్లిక్ యొక్క సమస్యల మీద, వాళ్ళ యొక్క వెల్ఫేర్ మీద ఎప్పటికప్పుడు మా క్లయింట్ ఇన్ ద సెన్స్ హరీష్ రావు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒక తప్పుడు ప్రచారానికి తెరలేపి ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో on 4/8/2026 my client became aware of defamatory statements made by you అంటే మహేష్ కుమార్ గౌడ్ మెన్షన్ చేశారు కాబట్టి మీరు కూడా తప్పుడు వ్యాఖ్యలు చేశారు, తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి డెఫినెట్గా మీరు దీనికి సమాధానం చెప్పడంతో పాటుగా కొన్ని అంశాలు కూడా మెన్షన్ చేశారు. therefore you are called upon forthwith to retract the defamatory statements made by you in your press conference at Gandhi Bhavan, Nampally, Hyderabad, propagated by audio visual media and social network platforms and print media referencing occult practices during by clients' temple visit through the same channels in which they were made, and issue a formal public apology to mitigate reputational damage. నా క్లయింట్ ఏదో టెంపుల్స్కి తిరుగుతున్నంత మాత్రాన క్షుద్ర పూజలు చేశారని మీరు చేస్తారు తప్పుడు ప్రచారాన్ని మీరు డెఫినెట్గా పబ్లిక్గా అపాలజీ చేయాలి అనేది దీన్ని రాసుకొచ్చారు. డిలీట్ ఆల్ డిఫమేటరీ మెటీరియల్స్ ఫ్రమ్ వెబ్సైట్, సోషల్ మీడియా, ప్రెస్ ఆర్చీవ్స్ అండ్ ఎనీ అదర్ డిజిటల్ ఆర్ ప్రింట్ ప్లాట్ఫామ్స్ వెదర్ ఇట్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ ఆర్ రిఫరెన్స్డ్. సో అన్ని డిలీట్ చేయాలంట. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన మాటలకు సంబంధించిన విషయాలపైన కూడా ఎక్కడెక్కడ ఏ సోషల్ మీడియాలో ఉన్నా, ఏ మీడియాలో ఉన్నా, ఏ పత్రికలో ఉన్నా కూడా వాటిని తొలగించాలనేది ఒక డిమాండ్. ఇక పబ్లిష్ ఏ కరెక్టెడ్ అండ్ క్లారిఫైడ్ స్టేట్మెంట్ టు అడ్రస్ ద ఫాల్స్హుడ్స్ అండ్ రీస్టోర్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద పబ్లిక్ రికార్డ్ విచ్ షల్ ఇంక్లూడ్ ఆల్ ఇన్కండిషనల్ అపాలజీ టు మై క్లయింట్. సో సారీ చెప్తూనే దానికి తగ్గట్టుగా అన్ని రకాలుగా ఆధారాలని డెఫినెట్గా లేవు అన్నట్టుగా మీరు పబ్లిక్గా అపాలజీ చెప్పాల్సిందే అన్నట్టుగా ఈ లీగల్ నోటీస్లో ఉంది. సో మరి నిన్నటికే ఆల్రెడీ అద్దంకి దయాకర్ అండ్ సామ రామ్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఒకరు, కాంగ్రెస్ పార్టీ మీడియా పర్సన్ చైర్మన్ ఒకరు. సో ఇద్దరికి నోటీసులు ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా లీగల్ నోటీస్ అందరం ఇప్పుడు సంచలనంగా మారింది. సో నిజానికి హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని మీరు నమ్ముతున్నారా? ఆయన మహేష్ కుమార్ గౌడ్ క్రొనాలజికల్ ఆర్డర్ కూడా ఏ తేదీన ఎక్కడున్నారు, ఎప్పుడు ఆయన ఒక పీఠం దగ్గరికి వెళ్ళారు, ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ పూజలు చేశారు, మొత్తం ఒక క్రొనాలజికల్ ఆర్డర్ అంటే టైం వైజ్గా టైం లైన్ చెప్పుకొచ్చారు. సో ఈ టైం లైన్ ప్రకారంగా నిజంగానే హరీష్ రావు అక్కడికి వెళ్ళారు, అక్కడ ఆయన ఏదైనా పూజలు చేశారని మీరు అనుకుంటున్నారా? సో నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం, వర్షాలు పడకుండా చేయడం కోసం హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారనే మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నాతో పాటుగా మా ప్రతినిధి మరు జాయిన్ అవుతున్నారు. సో అంతకంటే ముందు ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడారో చూద్దాం. పరంగా అన్ని అవకాశాలు పొందినటువంటి హరీష్ రావు గారు ఆయన స్వార్థం అంత పరాకాష్ఠకి చేరిందంటే, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, కరువులో ప్రజలు, పశువులు ప్రాణాలు కోల్పోవాలని, ఇది జరిగితే
వారికి ఏదో లబ్ధి చేకూరుతుందని క్షుద్ర పూజలు చేస్తా ఉన్నారు. 100% నిజం. హరీష్ రావు తన స్వార్థం కోసం, తన పార్టీ బాగో కోసం పూజలు చేయడమే కాకుండా వాటిని వాస్తవాలతో మాట్లాడినటువంటి అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపడం జరిగింది. వాస్తవాలు బయటపడేసరికి మనిషి బొంబేలెత్తిపోతా ఉన్నాడు. మన కుటుంబం, రాష్ట్రం, దేశం, ప్రజలంతా బాగుండాలని ఎవరమైనా దేవులను పూజిస్తాం, కొనియాడతాం, పూజలు చేస్తాం, మాలలు వేసుకుంటారు. హరీష్ రావు మాత్రం దీనికి భిన్నంగా నాశనం కోరుకుంటా ఉన్నాడు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 2వ తేదీన, జూన్ 2వ తేదీన తిరుచి, మే 31, జూన్ 1, మళ్ళీ జూలై 23న షివమొగ్గ వెళ్ళారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారు? రైట్, ఇది మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న మాట. మార్చి 2, మార్చి 31, మే 2, జూన్ 2, జూలై 3 అనేదో డేట్స్ చెప్తున్నారు. ఈ డేట్స్లో మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న మాట ఏంటంటే హరీష్ రావు ఎక్కడెక్కడో కొన్ని పీఠాలను సందర్శించారు, ఎక్కడెక్కడో పూజలు చేశారని చెప్పి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజలు చేయడం చూసాం, కానీ రాష్ట్రంలో వర్షాలు కురవకూడదని పూజలు చేస్తున్నారు హరీష్ రావు అనేది కాంగ్రెస్ పార్టీ నేత సామా రామ్మోహన్ రెడ్డి చెప్పిన మాట కానీ, అద్దంకి దయాకర్ చెప్పిన మాట కానీ, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే చెప్తున్నారు. ఆల్రెడీ ఇద్దరికి లీగల్ నోటీసులు వచ్చాయి, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా లీగల్ నోటీసులు వచ్చాయి. దీనికి సంబంధించి మధు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మధు, సిచ్యువేషన్ ఏంటి అంటే డైరెక్ట్గా క్షుద్ర పూజలు చేస్తున్నారు అని చెప్పడానికి సహజంగా వెళ్ళొచ్చు, ఆలయాన్ని సందర్శించవచ్చు, ఆయనకున్నటువంటి భక్తి భావాన్ని చాటుకోవచ్చు, అక్కడ కలిసి రావచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. కానీ రాష్ట్రంలో వర్షాలు కురవకూడదు అనే రకంగా హరీష్ రావు పూజలు చేశారనేది కాంగ్రెస్ పార్టీ నేతల వర్షన్. సో ఎలా ఉండబోతోంది? ఇలా వర్షంలో ఏమాత్రం నిజం ఉంది? ఇప్పుడు లీగల్ నోటీస్ అందుకున్నారు, దీనికి ఏం వివరణ ఇచ్చే అవకాశం ఉంది? మొదట ఫస్ట్ అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్టేట్మెంట్ చేశారు. అద్దంకి దయాకర్ అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి ఒక వీడియో చేసి ఆయన రిలీజ్ చేశారు. దాంట్లో క్షుద్ర పూజలు చేస్తా ఉన్నారు. అఘోరి కాళీ మాత దగ్గర వర్షాలు పడొద్దు, రాష్ట్రంలో కరువు తాండవిల్లాలి, ప్రజలు ఇక్కట్లు పడాలి, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉండాలి అనేటువంటి దిశగా ఒక క్షుద్ర పూజలు చేశారు. దానికి సంబంధించి తిరుచి, షిమోగా, ఒకటి తమిళనాడు తిరుచి, మరొకటి షిమోగా కర్ణాటకలో ఆయన పూజలు చేశారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మొదట కాంగ్రెస్ చేసినటువంటి విమర్శల్ని బీఆర్ఎస్ పార్టీ కాస్త లైట్ గానే తీసుకున్నట్టుగా కనిపించింది. అద్దంకి దయాకర్ స్టేట్మెంట్ తర్వాత పెద్దగా సీరియస్ తీసుకోలేదు. తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల పైన బీఆర్ఎస్ కోసం హరీష్ రావు కాస్త యాక్టివ్ అయ్యారు. దానికి సంబంధించి లీగల్ నోటీసు పంపారు అటు అద్దంకి దయాకర్ కి, సామా రామ్మోహన్ రెడ్డికి. తర్వాత నిన్న డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ స్టేట్ కి సంబంధించి మహేష్ కుమార్ గౌడే మాట్లాడడం పైన హరీష్ రావు లీగల్ టీం మరింత ఆగ్రహమైంది. ఒక లీగల్ నోటీస్ పంపించింది, మీకు పైన నిర్ణీత వ్యవధిలో క్షమాపణ చెప్పకపోతే, విత్డ్రా చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ దీనిపైన మేము